రేపు రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు 7,000 కోట్లు విడుదల చేయనున్న రేవంత్ రెడ్డి. నైనీ బొగ్గు బ్లాక్ పనుల్లో వేగం పెంచాలి, అధికారులకు భట్టి దిశానిర్దేశం. కేంద్ర మంత్రి నడ్డాతో మంత్రి సత్యకుమార్ భేటీ, ఎన్హెచ్ఎం కింద రాష్ట్రానికి 1000 కోట్లు ఇవ్వాలని వినతి. ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో పోరాడతాం, మళ్లీ అధికారంలోకి వచ్చి తీరుతామన్న హరీష్ రావు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నేరెళ్ల శారదకు బాధ్యతలు, గతం కంటే భిన్నంగా మహిళా కమిషన్ నడిపిస్తాన్న హామీ. సీఎం రేవంత్ బ్రాహ్మణులను విస్మరించారు, బ్రాహ్మణ పరిషత్కు ఒక్క పైసా ఇవ్వడం లేదని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ధ్వజం. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై షర్మిల విమర్శలు, బీజేపీ పెద్దలకు జీ హుజూర్ అంటూ సలాంలెందుకు. నెల్లూరులో వైభవంగా రొట్టెల పండుగ, స్వర్ణాల చెరువుకు పోటెత్తిన భక్తులు. హైదరాబాద్లో మొహర్రం వేడుకలు, పాతబస్తీలో బీబీకా ఆలం ఊరేగింపు. బాసర వద్ద గోదావరి పరవళ్లు, పరివాహక ప్రాంతాల ప్రజలకు అలర్ట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం, తాలిపేరు ప్రాజెక్టుకు కొనసాగుతోన్న వరద ప్రవాహం. యాదాద్రిలో వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు, ఘనంగా స్వామి అమ్మవార్లకు 1,00,000 పుష్పార్చన. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు, పొంగి పొర్లుతోన్న వాగులు వంకలు. శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్, వేదాశీర్వచనం అందించిన పండితులు. కృష్ణా జిల్లా నరసాపురం ఎంపీడీఓ మిస్సింగ్, పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు. నిజామాబాద్ లో 5 కోట్లు కాజేసిన యూనియన్ బ్యాంక్ మేనేజర్, పోలీసులకు బాధితుల ఫిర్యాదు. ములుగు జిల్లాలో భారీ వర్షం, మణుగూరు గుంటూరు వైపు వెళ్లే రాస్తా బంద్. ములుగు జిల్లా తాడ్బాయి వద్ద ఉప్పొంగిన జంపన్న వాగు, ప్రవాహంలో ఆటోతో పాటు వ్యక్తి గల్లంతు. కుమ్మనం భీం జిల్లా అడ ప్రాజెక్టుకు భారీగా వరద, 2 గేట్లు ఎత్తి నీటి విడుదల. మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు, గంజాయి రవాణా కేసులో 10 ఏళ్ల 6 నెలల కఠిన కారాగార శిక్ష. నిజామాబాద్ జిల్లా వెల్మల్లో దొంగల బీభత్సం, 3 ఇళ్లలో బంగారం నగదు చోరీ. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు. నేపాల్ కొత్త ప్రధాని ఈ నెల 21న విశ్వాస పరీక్ష, ఇటీవలే 4వ సారి పీఎంగా కేపీ శర్మ ఓలీ ప్రమాణ స్వీకారం.